హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ రూబీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ పార్ట్ 2 బ్రహ్మోత్సవ్. మీరు పార్ట్ 1 చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఇది పార్ట్ 2, పార్ట్ 3 కూడా రాబోతుంది. అందుకే లైక్ చేయండి, ఇంకా పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత ఉత్సాహంతో మందిరంలో డాన్స్ చేస్తున్నారో. బర్త్డే కదా, బర్త్డే అయితే పార్టీ ఇలాగే ఉంటుంది వైష్ణవ్ క్యాలెండర్లో. ఇలా ఎంత మంచిగా ఉత్సాహంతో ఎంత ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుని వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక టెంపుల్ అంట, చిన్న టెంపుల్ కట్టారు, ఎవరు స్పాన్సర్ చేశారు. చూస్తున్నారు కదా ఎంత నేచర్ ఫీలింగ్ వస్తుందో. ఇది చాలా బాగుంది. ఇప్పుడు మీరు భోజనాలు చాలామందికి సర్వ్ చేస్తారు, ఎవరెవరు కూపన్స్ తీసుకున్నారో వాళ్ళకందరికీ భోజనం చేస్తున్నారు. ఇక్కడ లోపల మా డ్రెస్సింగ్ రూమ్ ఉంది, అంటే మేకప్ రూము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా ఫ్రెండ్స్ అందరూ లోపల లేరు. ఇది నేను వెళ్ళి నా మేకప్ కిట్ అంతా తీసుకొస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత గట్టిగా వాయిస్తున్నానంటే, నేను ఇప్పుడు అక్కడికి వచ్చున్నాను కదా తెలుసా. నా ప్రోగ్రామ్ అయిపోయాక నా చెవులు మాత్రం అనుకోకండి. ఇప్పుడు మీరు చూస్తున్న పాయికి వచ్చేసింది. ఎంత ముద్దుగా ఉన్నారో రాధాకృష్ణుడు, అసలు మీరు అసలు ఆలోచించలేరు. చాలా ముద్దుగా ఉన్నారు. మీరు దర్శనం చేసుకున్నారంటే చాలు, అక్కడే ఉండిపోతారు. ఎలా ముద్దుగా ఎంత కలర్ఫుల్గా డెకరేట్ చేశారు అతను వాళ్ళని. చిన్న విగ్రహాలే కానీ ఎక్కువ టైం పడుతుంది కదా. ఆ పాల్కీని చూడండి ఒకసారి, ఎంత కంఫర్టబుల్ వేగా ఫుల్ గ్రీన్ వైట్ క్యాన్వాస్ తయారు చేశారు. ఇప్పుడు మీరు కొద్దిసేపు దర్శనం తీసుకొని హార్ట్ఫుల్గా చూసుకోండి. నేను మాత్రం చాలా హ్యాపీ అయ్యాను. అంటే మేము ఎప్పుడు ముందు డాన్స్ చేసాము వాళ్ళ ముందు, అంటే అందరు ఫీలింగ్. మీరు కూడా ఒకసారి రావాల్సింది బ్రహ్మోత్సవానికి. క్రౌడ్ మాత్రం తప్పదు, క్రౌడ్ మాత్రం ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. వీళ్ళు మాత్రం నా జూనియర్సు. మా మా ప్రిన్సిపల్ మ్యాము ఆర్తికి వీళ్ళని రప్పించింది. వీళ్ళు కూడా డ్రామా చేస్తున్నారు, అందుకే వీళ్ళు మంచిగా గోపికలాగా రెడీ అయ్యారు. వీళ్ళది డ్రామా, వీళ్ళు మా జూనియర్స్. చూస్తున్నారు కదా ఎంత మంచిగా రెడీ అయ్యారు, ఫ్లవర్స్ వేసుకొని మెహందీ పెట్టుకున్నారు. ఇది మాత్రం చాలా ట్రెడిషనల్గా ఉంది, చాలా బాగుంది. మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు తెలుసా, వాళ్ళ తలపైన పూర్తిగా పువ్వులు ఉన్నాయి. రాధారాణి కూడా తలపైన పువ్వులు పెట్టుకుంది, సేమ్ యాజ్ రాధారాణి డెట్టో. చూస్తున్నారు కదా, చాలామంది దగ్గర పువ్వుల ప్లేటు చూడు కలశాలు ఉన్నాయి. ఇంకా ఇద్దరు మంది దగ్గర ఇది ఉంది, దీపం ఉంది. చూడండి ఎంత మంచిగా గోపిక డాట్స్ పెట్టుకుని ఎంత మంచిగా రెడీ అయ్యారు. జ్యువెలరీస్ కూడా చాలా బాగున్నాయి. అందరు గాజులు వేసుకుని వచ్చారు. అదేదో కల్చర్ ఫీలింగ్ అంట, చాలా బాగుంది. అంటే చాలా మంచి ఫీలింగ్. మీకు విషయం చెప్పాను, అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ అయిపోయాక, అంటే ఏదైనా డాన్స్ అయిపోయాక, లేకపోతే ఇంకేదైనా అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయిపోయాక మళ్ళీ పాల్కి రిటర్న్ వెళ్తుంది. మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంది. కానీ పాల్కితో పాటు వెళ్ళడం చాలా ఫన్, అదేదో ఫీలింగ్ అంతా. మీరు ఒకసారి తప్పకుండా రావాలి, లేకపోతే మిస్ చేస్తారు. వచ్చేది ఇయర్స్లో వన్సే, కానీ చాలా ఇది ఉంటుంది. ఆ ఫీలింగ్ ఏదో వేరు. ఆ రోజంతా ఫుల్ భక్తి ఫీలింగ్ అంతే. కానీ మాకుంటుంది ఆ కాలు నొప్పి రోజంతా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, పాల్కి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది వెళ్ళిపోయి. ఇప్పుడు వేరే స్కూల్ బ్యాచ్ది ప్రజెంటేషన్ ఉంది. తెలీదు, నేను అప్పుడు లేను, కానీ నా మమ్మీ వీడియో తీసింది, చాలా బాగుంది. మీరు చూస్తారు ఇప్పుడు, ఆగండి. పాల్కి రిటర్న్ వచ్చేసింది, అందరు మంచిగా డాన్స్ చేసుకుంటున్నారు, లైట్స్ వేసారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ కోసం అందరం కూర్చునిపోయారు. ఫస్ట్ డాన్స్ ప్రోగ్రామ్ వేరే స్కూల్ది, వాళ్ళది సాంగ్ ఇది. మీరు చూస్తున్నారు కదా, అందరు వేరే వేరేగా, అంటే ఒకళ్ళ మధ్యలో వేరేగా రెడీ అయ్యారు. అందరు థింగ్స్ తను సీనియర్, మిగతా వాళ్ళందరూ జూనియర్స్ అనుకుంటాను. చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తున్నారంటే, బాడీ ఫీచర్స్ ఎంత బాగుందో. ఇప్పుడు మీరు నెక్స్ట్ దానికోసం, అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది మాత్రం దీనికి చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే పార్ట్ కోసం తప్పకుండా చూడండి. ఓకే, బాయ్ గైస్, థ్యాంక్ యూ. హరే కృష్ణ.